ద చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొలారం సమర్పించే అనుదిన వాక్య ధ్యానాలకు స్వాగతం. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న సంఘ సభ్యులకు మరియు దేశ విదేశాల్లోని సంఘ సభ్యులకు మరియు ప్రేక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మా హృదయపూర్వక స్వాగతం. ఏ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్, ప్రతిదానికి సమయం కలదు అనే ఈ అంశంపై మన హోలీ ట్రినిటీ చర్చ్ సంఘ సభ్యులు పెద్దలు శ్రీమతి ఏ సత్యవతి దేవదాసమ్మ గారు ఈరోజు మనకు దైవ సందేశాన్ని అందిస్తూ ఉన్నారు. సందేశానికి ముందు ఈ చక్కటి భక్తి గీతాలను విందాం. మనసా మనసా నీకిది తెలుసా, మానవ జీవిత వరసా, మానని జీవిత రభసా. మనసా మనసా నీకిది తెలుసా. ప్రేమామయుడు యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును. ప్రేమామయుడు యేసుని శుభకర నామమందు మోక్షము దొరుకును. విశ్వసించి పరలోక ప్రేమను విశ్వసించి పరలోక ప్రేమను నిత్యము పొందుట నీ విధియే, నిత్యము పొందుట నీ విధియే. మనసా మనసా నీకిది తెలుసా. పాపశాప పారములన్నిటిన్ పారద్రోల వేలాడే సిలువపై. పాపశాప పారములన్నిటిన్ పారద్రోల వేలాడే సిలువపై. పుణ్య రక్త ధారలు కాచిన పుణ్య రక్త ధారలు కార్చిన గణ్యుడు యేసే నీ శరణ్యం, గణ్యుడు యేసే నీ శరణ్యం. మనసా మనసా నీకిది తెలుసా, మానవ జీవిత వరసా, మానని జీవిత రభసా. మనసా మనసా నీకిది తెలుసా. ప్రభువా, ప్రేమగల మా తండ్రి, నీకే వందనాలు. దయగల మా తండ్రి, ఈ ఉదయకాల సమయమందు నీ పరిశుద్ధ గ్రంథంను చదివి తండ్రి దాన్ని ధ్యానించినట్టు తండ్రి ప్రభు మా అందరి హృదయ నేతరుములు తెరిపించి నీ వాక్యంలోనికి ముందుకు నడిపించమని నీ బంగారు పాదములు బట్టి అడిగి వేడుకుంటున్నాను స్వామి. ఆమేన్. అందరికీ వందనాలు. గుడ్ మార్నింగ్. నేటి బైబుల్ డివోషన్లో
మరి ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము. ప్రతి దానికి సమయము కలదు, ఆకాశం క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. ప్రతి దానికి సమయము కలదు. మరి నేటి ధ్యాన అంశం చూసినట్టయితే మనం ఏ పని చేయాలన్నా, ఏది జరగాలన్నా దానికి ఒక సమయము అంటూ ఏర్పాటు చేయబడి ఉన్నది. కానీ మానవులమైనటువంటి మనకు మరి ఆత్రం ఎక్కువ. ఏ పనైనా క్షణంలో జరిగిపోవాలి, ఏది అనుకున్నా అది టైంకు తొందరగా కావాలన్నటువంటి ఆత్రము మనలో ఎక్కువగా ఉంటుంది. ప్రియ స్నేహితులారా, మరి సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి చెందినటువంటి ఈ దినాలలో, ఈ కాలంలో అన్ని పనులు క్షణాల్లో జరిగిపోతున్నవి. దేన్ని గూర్చి ఎదురు చూడవలసినటువంటి అవసరము లేదు. అంతకుముందు మరి ఇక 20 సంవత్సరాల క్రితం చూసినట్టయితే ఏ పని చేయాలన్నా మరి మానవుడు కష్టపడి కొంత సమయాన్ని వెచ్చించి దాన్ని సమృద్ధిగా ఆ పనిని చేసేటటువంటి వారు, దాన్ని పూర్తి స్థాయికి తీసుకొచ్చేటటువంటి వారు. కానీ నేటి దినాల్లో చూసినట్టయితే మరి సైన్స్ టెక్నాలజీ ఇది ఎక్కువగా అభివృద్ధి చెందుతున్నటువంటి దినాల్లో మనము ఉన్నాము. ఏది అయినా క్షణాల్లో. ఆనాటి కాలంలో మరి వేరే ఊరిలో ఉన్నటువంటి మనిషి కానీ, వేరే విదేశాలలో ఉన్నటువంటి మనిషితోని మనం మాట్లాడాలి అని అనుకుంటే ఉత్తరాలు రాసేటటువంటి వారు. అది 3 దినాలకు జవాబు, అంటే ఇక్కడ ఉన్నటువంటి జవాబు అక్కడ అందేటటువంటి విషయం. కానీ నేటి దినాల్లో చూసినట్టయితే ఫోన్లు వచ్చేసినాయి. అక్కడ ఉన్నటువంటి మనిషితో ముఖాముఖి మాట్లాడుకునేటటువంటి మరి సమయాలలో, సందర్భాలలో మనము చూడగలుగుతున్నాం. ఈ యుగంలో ఏదైనా పని మనం అనుకున్నంత తొందరగా రావట్లేదు అనుకోండి, స్పీడ్గా కావట్లేదు అనుకోండి, మనము చాలా వేదనకు గురవుతున్నాం. అంటే నేటి దినాలలో మన నోటి నుండి వెలువడం ఆలస్యం లేదు, ఆ పని క్షణాల్లో జరిగిపోవాలి. అది అట్లా జరిగితేనే మనకు తృప్తి, సంతోషం, ఆనందం అనేది మనలో చూడగలుగుతున్నాం. ఒకవేళ అది టైంకు జరగలేదనుకో, అప్పుడు మనలో ఒకలాంటి వేదన, ఒకలాంటి నిరాశ, ఒకలాంటి నిస్పృహలకు మరి ఒత్తిడికి లోనవుతున్నటువంటి వారంగా మనము ఉంటాము. మరి ప్రమోషన్ కానివ్వండి, వ్యాపారం కానివ్వండి, ఏదైనా నిర్మాణ విషయంలో ఏదైనా విషయం కానివ్వండి, సమయానికి జరగకపోతే విపరీతమైనటువంటి ఒత్తిడికి కానీ, వేదనకు కానీ మనము లోనవుతున్నటువంటి వారంగా ఉంటాం. ఆ అపజయాలు కలుగుతున్నప్పటికీ మనం అదే టెన్షన్కి లోనవుతూ, ఎందుకంటే మన అందరి జీవితాలలో అన్ని పనులు కూడా క్షణాల్లో జరిగిపోవాలి. ఏ ఒక్కరం కూడా పోనీలే ఈ సమయం కాకపోతే ఇంకో కొంచెం సమయంకైనా అవుతుంది అన్నట్టు మనము నెమ్మదితో ఉంటే అది చాలా మంచిది, ఎలాంటి టెన్షన్కు గురి కాము. కానీ ఆ విధంగా కాకుండా ఇప్పుడు అన్న వెంటనే మనము మన నోటి నుండి వచ్చిన మాట వెంటనే అది క్షణంలో జరిగిపోవాలి. అది ఒకవేళ జరగలేదనుకో మనం ఎంతో ఆవేదనకు గురవుతూ ఉంటాం, ఎంతో టెన్షన్కు లోనవుతుంటాం. ఆ విధంగా కాకుండానట ఆ ధోరణిలోనే జీవించేటటువంటి వారంగా ఉన్నాం. అంటే అదే టెన్షన్లో జీవించేటటువంటి వారం. అయ్యో ఇది ఎందుకు కాకపోయా, నేను చేసిన ప్రయత్నం అంతా వ్యర్థమైపోతుంది కదా, నేను చేసే పని అంతా వేస్ట్ అయిపోతుంది కదా అనేటటువంటి ఆ ధోరణిలోనే మనము ఉన్నట్టు మనము చూడగలుగుతున్నాం. అలా జరగకపోతే మనము తట్టుకోలేకపోతున్నాము. అంటే మన హృదయము ఎందుకు జరగలేదు ఈ పని, ఎందుకు ఎక్కడ మిస్ అవుతుంది, ఎక్కడ తప్పిపోతున్నాను అనేటటువంటిది మనలో ఆవేదన రేపుతూ ఉన్నది. మరి ఎటువంటి కార్యమైనా దేవుడు నియమించినటువంటి కాలము, దేవుడు నియమించినటువంటి సందర్భము, కార్యము జరగడానికైనా దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి సమయాన్ని ఏర్పాటు చేసినట్టు మనం ఇక్కడ బైబిల్ గ్రంథము చూడవచ్చు. ప్రతిదానికి సమయము కలదు, ఏది నువ్వు అనుకున్న వెంటనే జరగదు, ప్రతిదానికి కొంత సమయం అంటూ కేటాయించి ఉన్నాడు అనేటటువంటి ఆ సమయాన్ని మనము మర్చిపోతూ ఉంటాము. మనలో ఆతృత ఎక్కువ కాబట్టి ఆ సమయాన్ని, సందర్భమైన
దేవుడే మనకు తగిన సమయాన తన ఫలితాన్ని మనకు చూపిస్తాడనేటువంటి మరి నమ్మకంలో విశ్వాసంలో మనం ఉండాలని దేవుడి దినమున మనల్ని అడుగుతున్నాడు. ఆ పని ఆ సమయాన్ని అనుసరించి సందర్భాన్ని అనుసరించి అది జరిగేటటువంటిదిగా ఉన్నది. ఆ సందర్భమును బట్టి ఆ సమయాన్ని బట్టి ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ సమయానికి ఆ పని ఖచ్చితంగా అవుతుంది. కానీ మనలో మరి వేదన ఎక్కువైపోయి ఆత్రం ఎక్కువైపోయి అది జరగదేమో అనేటటువంటి వేదనకు మనము గురవుతున్నాం. ఉదాహరణకు చూసినట్టయితే ఎండాకాలంలో వానాకాలం రమ్మంటే వస్తుందా అండి? రాదు. ఆ ఎండాకాలం ఎన్ని రోజులు? 4 నెలలు. ఆ 4 నెలలు గడిచిపోయిన తర్వాతనే వర్షాకాలం అనేది అంటే అప్పటిదాకా వర్షాకాలం వచ్చేదాకా మనము వెయిట్ చేస్తూ ఉండాలి. అది క్షణంలో రమ్మంటే ఈ 2 నెలలు అయిపోగానే రమ్మంటే వచ్చేటటువంటిది కాదు. వానాకాలం వచ్చిన తర్వాత ఎండాకాలం పోయిన తర్వాతనే వానాకాలం వస్తుంది. దానికి కొంత సమయము పెట్టి ఉంది. అంటే ఒక పరిమితి. ఈ 4 నెలలు ఎండాకాలము, 4 నెలలు వర్షాకాలము, 4 నెలలు చలికాలం అంటూ దేవుడు కొన్ని నిర్ణయాలను పెట్టినట్టు మనం అక్కడ చూడగలుగుతున్నాం. ఆ సత్యాన్ని మనం గమనించాలి. ఈ కార్యము జరగలేదు అని నిరాశ పడక, వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోక, దగ్గరి వారిని దూరం చేసుకోక, ఆత్మహత్యలు లాంటివి చేసుకోక దేవునికి మనము సమయము ఇవ్వాలి. అయ్యో ఈ పని జరగలేదు కదా, నేను ఉండేందుకు, నేను జీవించేందుకు, నేను బ్రతికేందుకు అని అనవసరమైనటువంటి టెన్షన్లకు గురై మన ప్రాణాలను అంటే దేవుడిచ్చినటువంటి ఆ ప్రాణాలను కోల్పోయేటటువంటి స్థితిలో కూడా చాలామంది మనము చూడగలుగుతున్నాం. ఆ విధంగా చేయకుండానట దేవుని సమయం వచ్చినప్పుడు నెరవేరుతుంది అనేటటువంటి నమ్మకంలో మనము ఉండాలి. ఆ గట్టి విశ్వాసంతో మనము ముందుకు కొనసాగాలి. దేవుని యొక్క కృపకు మన జీవితాలు అప్పగించుకోవాలి. దేవా నీ చిత్తం ఇక మా జీవితాల్లో ఏ విధంగా జరిగేది ఉంటే ఆ విధంగా జరుగుతుందని మన జీవితాలు దేవునికి అప్పచెప్పాలని దేవుడి దినమున కోరుచున్నాడు. ఎంత డబ్బు ఉన్నా, ఎంత పరపతి ఉన్నా, ఎన్ని వనరులు ఉన్నా మనం ఏమీ చెయ్యలేము. మనము ఎంత తొందరపడినా సరి అయిన సమయానికి అది ఏ సమయానికి జరగాలనో అదే సమయానికి జరుగుతుంది. కానీ మనకు ఆత్రం అనేది ఉండొద్దు అని మరి నేటి వాక్యంలో మనకు దేవుడు తెలియజేస్తున్నాడు. మనం నిరీక్షించే వారంగా ఉండాలి. ఉదాహరణకు చూసినట్టయితే నల్ల వెంట్రుకలను తెల్లగా చేయగలుగుతామా? చెయ్యలేము కదా. అంటే కొంత సమయం పడుతుంది. అంటే కొంత సమయం అంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాతనే నల్ల వెంట్రుకలు తెల్లగా అవుతూ ఉంటాయి. అదే విధంగా మనము చేసేటటువంటి పనికి కూడా కొంత సమయం అంటూ మరి ఇక్కడ ఉంటుంది అని దేవుని వాక్యము సెలవిస్తున్నది. ఆ సమయాన్ని, కాలాన్ని, సందర్భాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించుచు మన జీవితాలను కూడా ముందుకు సాగాలని మరి మనము కూడా దేవునికి మన సమయం ఉదయం లేచి నుంచి మనం సాయంకాలం మట్టుకు ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. ఉద్యోగాలలో కావచ్చు, మన కుటుంబాలలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, మనకు అప్పచెప్పినటువంటి మన బాధ్యతలను మనం సరైనటువంటి సమయంలో మనము నిర్వర్తించినట్టయితే దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు మనకు ఉంటాయి. మనం ఆత్రపడకుండా, టెన్షన్ పడకుండా, ఆవేదన పడకుండా దేవుడి ఈ కార్యం జరిగిస్తాడన్నటువంటి గట్టి నమ్మకంతో, విశ్వాసంతో మనము ముందుకు కొనసాగాలని దేవుడి దినమ కోరుచున్నాడు. కాబట్టి అతి కృప దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. పావనాత్మదేవా నన్ను బ్రోవరా వేరా, నీవే నాకు మార్గమెందో కావుమయ్య యేసయ్యా. పావనాత్మదేవా నన్ను బ్రోవరా వేరా, నీవే నాకు మార్గమెందో కావుమయ్య యేసయ్యా. పావనాత్మదేవా కూలిపోయిన
దరికి చేర్చు పావనాత్మదేవా నన్ను బ్రోవరావేరా నీవే నాకు మార్గమెందో కావుమయ్య యేసయ్యా